మే కమిన్ సార్. ఏం కావాలి మీకు? సార్, మొన్న జరిగిన సెలక్షన్స్లో నాకు ఉద్యోగం రాలేదు. ఆ పోస్ట్కి వేరొకరు ఎవరో సెలెక్ట్ అయ్యారని తెలిసింది. అన్నిట్లో నేను మెరిట్ ఉన్నాను సార్. మార్క్స్ మెరిట్ వచ్చాయి. డెమోలో కూడా నేను ముందున్నాను. నేను ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో నాకు అర్థం కావట్లేదు సార్. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఎలా కనిపిస్తున్నాను నీకు నేను? అంటే నేను లంచం తీసుకొని ఉద్యోగాలు వేసిన వాళ్ళకి కనిపిస్తున్నాను నీకు? సార్, నా ఉద్దేశం అది కాదు సార్. నాకు రావాల్సిన ఉద్యోగం వేరొకరికి వచ్చిందంటే అదేంటో తెలుసుకుందామని ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను సార్, అంతే తప్ప మరి ఇంకేం కాదు సార్. అది 15వ ప్లేస్ సార్. అది 20 మంది వచ్చారు కదయ్యా, ఉన్నదే ఒక పోస్టు సార్. అది అలాగే సార్. కన్ఫర్మే, వెళ్ళిపో. జాబ్ నీదే గ్యారెంటీగా, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, సార్, ఇలాంటివన్నీ ఇక్కడ కామన్. డబ్బు ఉంటేనే పని అవుద్ది. ఇవన్నీ నీకు తెలియనట్టుంది. వెళ్ళు వెళ్ళు. ఏమండి, పాప ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిందండి. ఫెయిల్ అయిపోయిందా? కార్పొరేట్ కాలేజీలో కూడా ఫెయిల్ అయిపోవడం ఏంటండి? ఏంటి అంత డబ్బు ఖర్చు పెట్టారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫెయిల్ అవడం ఏంటి? నువ్వు ఫోన్ పెట్టు. ప్రిన్సిపల్ ఫోన్ చేస్తాను ఇప్పుడు. సరే సరే. హలో, ఏమయ్యా ప్రిన్సిపల్? చెప్పండి సార్, బాగున్నారా? లక్షలు డబ్బులు తీసుకొని పాప కనీసం పాస్ మార్కు కూడా తెప్పించలేనటువంటి లెక్చర్స్ పెట్టి అలా చెప్పిస్తున్నావా? నీకు అసలు తెలియదా ఎలాంటి లెక్చర్స్ పెట్టావో? సార్ నేను చెప్పేదా సరేనండి సార్. ఎలాంటి ప్రిన్సిపాల్ అయ్యా నువ్వు? ఏం చేస్తున్నావు? సార్, యాక్చువల్గా మీరు ఎవరినైతే అపాయింట్ చేశారో వాళ్ళనే మేము కూడా పార్ట్ టైంగా రిక్రూట్ చేసుకున్నాం. టాలెంట్ ఉన్న వాళ్ళనే మీరు రిక్రూట్ చేస్తారు కదండి, వాళ్ళనే మేము కూడా తీసుకున్నాం. అయితే పొరపాటు ఎక్కడ జరిగిందో చివరి క్షణంలో మాకు తెలిసింది అతనికి సామర్థ్యత లేదని. హలో సార్ ఒక్క మాట. ఈసారి మీరు తీసుకునేటప్పుడు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని తీసుకోండి సార్. రేపటి తరానికి అది ఉపయోగపడుతుంది. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. డబ్బు కోసం ఆశపడి ప్రతిభలేని వ్యక్తులను ప్రోత్సహిస్తే అది ప్రతిభ గల వ్యక్తికి మాత్రమే జరిగే అన్యాయం కాదు, అది ఒక తరం మొత్తానికి జరిగే అన్యాయం. ఒక్కసారి ఆలోచించండి.